హైదరాబాద్ మెట్రో ఛార్జీలు రేపటి నుండి పెరగనున్నాయి. ఈ మేరకు మెట్రో ఛార్జీలు పెరుగుతున్నట్టు కూడా అంటే పెంచుతున్నట్టు కూడా ఎల్ఎన్టీ సంస్థ కూడా ప్రకటించింది. అంటే మినిమం 12 నుండి మ్యాక్సిమం 75 రూపాయల వరకు ఈ ఛార్జెస్ పెరుగుతున్నాయంటూ కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ వెల్లడించింది. దీంతో ప్రయాణికులకు భారం కానుంది. ఎందుకంటే నిత్యం మెట్రోలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, ఈ ఇతరులు అంటే తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్కు వచ్చే నిత్యం ప్రయాణికులకు కూడా తీవ్ర భారం కూడా కానుంది. దీనికి సంబంధించి అంటే ఈ మెట్రో ఛార్జీల పెంపును మాత్రం ఇటు సిపిఎం పార్టీకి సంబంధించి వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ప్రజలపై భారం పడుతుంది, ఖచ్చితంగా విరమించుకోవాల్సిందంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ లీడర్ ఎం శ్రీనివాస్ ఉన్నారు. అన్న చెప్పండి, హైదరాబాద్ మెట్రో ఛార్జెస్ పెరుగుతున్నాయి రేపటి నుండి, ఏ విధంగా చూడొచ్చు? అంటే ఛార్జీలు పెంచాలని చెప్పి చాలా కాలం నుంచి ఎల్ఎన్టీ వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఛార్జీల పెరుగుదల ఇప్పుడున్న ఛార్జీలే చాలా భారంగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మళ్ళీ పెంచడం అని అంటే సామాన్యుడు పేదవాడు మెట్రో ఎక్కడం సాధ్యం కాదు. కాస్త హయ్యర్ మిడిల్ క్లాస్, కాస్త అప్పర్ మిడిల్ క్లాస్ వెళ్ళగలుగుతారు తప్ప సామాన్యుడు 50 రూపాయలు 60 రూపాయలు ఒకవైపు టికెట్ పెట్టంటే రోజుకు 100 నుంచి 150 రూపాయలు పెట్టాలి. అంత డబ్బులు పెట్టి రోజు మెట్రోలో ప్రయాణం చేయడం ఎలా సాధ్యం అవుతుంది? ఒకవైపు ప్రయాణికులు పెంచుకోవాలంటున్నారు, మెట్రో ఛార్జీలు పెంచుతారు. ఛార్జీలు పెంచిన తర్వాత ప్రయాణికులు ఎట్లా పెరుగుతారు? అందుకని ఛార్జీలు పెంచడం అనేది ఇది మెట్రోకు అంత మంచిది కాదు, ప్రజలకు చాలా పెద్ద ఎత్తున భారం పడుతుంది. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో మెట్రో ఛార్జీలు పెంచకూడదు. ఇక రెండోది, మేము ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాం, పెంచకపోతే నడపలేకపోతున్నాం అనేది ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు. ఇప్పుడు నడపలేకపోవడానికి ఎల్ఎన్టీ నష్టాలకి కారణం ఎవరు? మీరిప్పుడు ఈ హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ మోడలే సగం రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం సంపాదించుకోవాలి, సగం టికెట్ ద్వారా ఆదాయం సంపాదించుకోవాలనేది మీరు తీసుకున్న మోడల్. దాని ప్రకారమే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం సంపాదించుకోవడానికి 270 ఎకరాలు ప్రభుత్వం మీకు ఇచ్చింది. ఈ ల్యాండ్లో మీరు సరైన పద్ధతిలో ఆదాయం సంపాదించుకోలేక అక్కడ నష్టం వస్తుంది. కాబట్టి మేము టికెట్ల మీద ఇప్పటికే 60-70% తీసుకుంటున్నారు, ఇంకా పెంచుతానంటున్నారు. ప్రయాణికుల మీద భారం పెంచితే ఎట్లా? మీరు ఆ రియల్ ఎస్టేట్ ఎందుకు చేసుకోలేకపోయారు? తీసుకున్న ల్యాండ్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? ఎందుకు దాంట్లో సరైన ఆదాయం రప్పించుకోవాలి? అది మీ వైఫల్యం. మీ వైఫల్యాన్ని జనం మీద వేసి టికెట్లు రేట్లు పెంచుకుంటూ పోతానంటే ఇది ఎట్లా? సామాన్యుడు ఎట్లా మెట్రో ఎక్కగలిగే పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు దీంట్లో ఎల్ఎన్టీది ఒక్కటే కాదు కదా, కేంద్ర ప్రభుత్వం 1200 కోట్లు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇచ్చింది, దాదాపు 3000 కోట్ల రూపాయల దాకా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రాష్ట్రంతో సంబంధం లేదు, కేంద్రంతో సంబంధం లేదు, మాకు కమిటీ రికమెండేషన్ ఇచ్చింది కాబట్టి మేము పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు, ఇది ఏ రకం కూడా కరెక్ట్ కాదు. రెండోది, మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు మీ ఆమోదంతో పెరిగిందా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి దీని మీద. మీ ఆమోదంతో పెరగనప్పుడు దీన్ని తక్షణం ఆపండి. ఎల్ఎన్టీని ప్రభుత్వాన్ని కాదని ఏ రకంగా పెంచుకుంటుంది? దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇప్పటివరకు కమిటీ రిపోర్టే రాలేదన్నారు, మీకు రిపోర్ట్ రాలేదు, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళకి రిపోర్ట్ లేదు, స్టేట్ గవర్నమెంట్ లేదు. లేనప్పుడు ఎట్లా పెంచుతారు? కాబట్టి ఈ పెంపుదల దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి. పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అమలు కాకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పటికే 1000 కోట్లలో మెట్రోకి నష్టాలు వస్తున్నాయి, మీరు నడపలేని పరిస్థితి. ఖచ్చితంగా ఒక సందర్భంలో ఈ మెట్రోని కూడా మూసేస్తామని కూడా ఇటు చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఈ సందర్భంలో కూడా అంటే మరీ నష్టాల్లో ఉండి కూడా నడపడం కూడా కష్టమవుతుంది కదా, మరి ఏ విధంగా లాభాలకు తీసుకుపోవాలంటే ఏ విధంగా చూపిస్తారు? అంటే ఇప్పుడు నష్టాలకు కారణం ఏంటి? ఇప్పుడు మీరు నడపదలుచుకున్న మోడలే రియల్ ఎస్టేట్ మోడల్. ల్యాండ్ తీసుకున్నారు, ల్యాండ్ని ఇప్పుడు 4 ఏరియాలలో మెట్రో మాల్స్ కట్టారు, కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ ల్యాండ్ని కుదవబెట్టారు 15 ఎకరాలు ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు దాని ద్వారా ఆదాయం రాబట్టుకోవాలి, లేదా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం రాబట్టుకోవాలి. ఇది ఒక 50%, మిగతా 50% టికెట్ ఆదాయం మాత్రం పెంచుదాం, మిగతాది మాత్రం మేము పెంచుకోలేకపోతున్నాం అంటే మీరు ఎవరు బాధ్యత ఎవరు? పోనీ సామాన్య జనం మీద మీరు ఇట్లా పెంచుకుంటూ పోతే భరించగలరా? ఆ మెట్రోలో రెగ్యులర్గా ప్రయాణం చేసేటప్పుడు చేయగలడా? ఇంత రోజుకు 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టడం అంటే సాధ్యమయ్యే పనైనా సామాన్యుడికి? మరి సామాన్యుడి పరిస్థితి ఏం చూడాలి? కాబట్టి ఇది ఎల్ఎన్టీ మీ మోడల్ని మీరు విస్మరించిపోతున్నారు. ఇక రెండోది, మీరు గవర్నమెంట్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం 8 రూపాయలు కనీస టికెట్, మ్యాక్సిమం 19 రూపాయలు. కానీ మీరు మెట్రో స్టార్ట్ అయినప్పుడే ఒకేసారి
ప్రభుత్వానికి చెప్పకుండానే ఈరోజు 10 రూపాయలు 60 రూపాయలు మ్యాక్సిమం 60 రూపాయలు మొదట టికెట్ ఆ రకంగా పెంచడమే అగ్రిమెంట్కి విరుద్ధం. మేము దీని మీద హైకోర్టులో కేసు వేసాం, ఇప్పుడు కేసు నడుస్తుంది. అది అయిపోయింది, ఇప్పుడు రెండోసారి ఇప్పుడు మీరు పెంచారు దీన్ని. ఈ పెంపుదల అనేది మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? దాని మీద భారం కాదా? అందుకని మీ నష్టాలకి జనం మీద భారం వేస్తానని ఎట్లా కుదురుతుంది? అంటే ఇప్పటికే మీరు కూడా ఈ టికెట్ని పెంపకాన్ని ఉపసంహరించుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని కూడా చెప్తున్నారు. ఇలా టికెట్ ఉపసంహరించుకోకుండా పెంచి కంటిన్యూ చేస్తే మీ పార్టీ ఆధ్వర్యంలో ఏం చేయబోతారు? ఖచ్చితంగా రేపు ఎల్ఎన్టీ హెడ్ ఆఫీస్ నాగోల్లో ఉన్న ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రేపు అక్కడ ప్రొటెస్ట్ చేయబోతున్నాం. వెనక్కి తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున మొత్తం మెట్రో ప్రయాణికులందరినీ కూడా సమీకరిస్తాం. వాళ్ళందరితోటి దాని మీద ఎల్ఎన్టీ మీద ఒత్తిడి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు ప్రయాణికులు మెట్రోలో అంచనాలు ఏంటంటే 20 లక్షలకు ప్రయాణికులు పెంచుతామని ఒకప్పుడు మీరు ఒప్పందంలో రాసుకున్నారు. ఇప్పుడు 5 లక్షలు దాటట్లేదు. ఇప్పుడు ఈ రకంగా ఛార్జీలు పెరిగితే పెరగకపోగా తగ్గినా తగ్గొచ్చు. కాబట్టి ఇది ఏ రకంగా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో ట్రాన్స్పోర్ట్కి ఇది నష్టదాయకమైంది. కాబట్టి ఈ ఛార్జీల పెంపుదల ఉపసంహరించుకోవాలనేది మేము చెప్పదలుచుకున్నాం. ఎల్ఎన్టీ ఒక మాట చెప్పింది, ఇది కేవలం నామమాత్రం పెంపు, ఓన్లీ ఇది మెట్రో అభివృద్ధికి, మెట్రోని ఇంకా డెవలప్ చేయడానికి, భవిష్యత్తులో మెట్రోని ఇంకా పునరుద్ధరించి మొత్తం అంగులతో కూడా మెట్రోని విస్తరించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ప్రయాణికులు అందరూ సహకరించాలని కూడా మెట్రో విజ్ఞప్తి చేసింది కదా, ఆ విజ్ఞప్తిని ఎలా చూడవచ్చు? మెట్రో అభివృద్ధి కోసం కాదు, మెట్రో ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ప్రజలకు ఇచ్చిన మొదట ఒప్పందంలో ఇచ్చిన అనేక సౌకర్యాలు ఎత్తేసింది. ప్రత్యేకంగా ఇప్పుడు మెట్రో స్టేషన్లలో యూరినల్స్ కూడా కాస్ట్లీగా మార్చారు. గతంలో ఉచితంగా ఉండేది, ఇప్పుడు దాన్ని కాస్ట్లీగా మార్చారు. పార్కింగ్ ఛార్జీలు పెంచారు. ఎన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి అనేక ఫెసిలిటీస్ మీరు ఉచితంగా తీసుకున్నారు. అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు మేము డెవలప్ చేయాలని అంటే ఏం డెవలప్ చేస్తారు? మెట్రో కోచ్లు, ఇప్పుడు మెట్రోలో ప్రయాణం చేయాలంటే విపరీతమైన రద్దీ ఉంది. కోచ్లు పెంచాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఒక్క కోచ్ అన్న పెంచారా? 3 కోచ్లతోటి అదే రద్దీతోటి కనీసం ఉక్కపోతతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఏం పెంచారు దాంట్లో? 3 కోచ్లు ఎందుకు? 6 కోచ్లకి డిజైన్ చేశారు. 6 కోచ్లతో నడపాలి కదా. ఎందుకు కొత్త కోచ్లు ఎందుకు కొనలేదు? దాని మీద అసలు కనీసం మేము చేస్తున్నామని కూడా ఎల్ఎన్టీ సంస్థ చెప్పట్లేదు. కాబట్టి మీరంతా వ్యాపార దృష్టి, ప్రజల్ని దోచుకోవడం అనేది వ్యవహారంగా ఉంది తప్ప ప్రజలకు సౌకర్యాలు పెంచే దృష్టితో లేరు. పూర్తిగా వ్యాపారమయంగా మార్చినటువంటి పరిస్థితి. అది మీరే బాధ్యత వహించాలి. ఛార్జీల పెంపుదల మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు చాలా పెద్ద భారం, దీన్ని ఉపసంహరించుకోవాల్సిందే. ఏదైతే వ్యాపార దృష్టితోటి అంటే సంపాదనే ధ్యేయంగా కూడా మెట్రో ఛార్జీలు ఎల్ఎన్టీ సంస్థ పెంచుతుంది. ఖచ్చితంగా పెంచితే మాత్రం మా పార్టీ ఆధ్వర్యంలో రేపు మెట్రో ఎండీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపడతాం. దీనికి సంబంధించి, ఈ ఛార్జీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా స్పందించాలంటూ కూడా ఇప్పటికే సిపిఎం సీనియర్ నేత శ్రీనివాసరావు చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.